కథ నీ హృదయమే నీ మందు. విజయవాడలో సుధాకర్ అనే వ్యక్తి ఉండేవాడు. ప్రభుత్వ ఉద్యోగం చేసేవాడు. ఉద్యోగం బాగానే నడుస్తున్నా వ్యక్తిగత జీవితంలో మాత్రం అతడు ఒంటరితనంతో బాధపడుతూ ఉండేవాడు. అతని భార్య అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటినుంచి తన కుమార్తె అన్వితను ఒక్కడే పెంచుతున్నాడు. చిన్నారి పాపకి ప్రేమ, ఆప్యాయత కావాలి. కాని సుధాకర్ మాత్రం పని, ఒత్తిడి, బాధలతో మునిగిపోయి తల్లిగా ఉండటంలో విఫలమయ్యాడు. ఇంటికి వచ్చినా తలదించుకొని కూర్చుని మాటలు మాట్లాడకుండా గడిపేవాడు. ఒకరోజు పాఠశాల టీచర్ సుధాకర్ను పిలిచి అన్విత బాగా దిగజారుతున్నట్టుగా చెప్పింది. పాపకి మానసికంగా ఒత్తిడి ఎక్కువవుతోందని, ఇంట్లో ప్రేమ అవసరమని చెప్పారు. ఆ మాటలు సుధాకర్ మనసులో ఏదో రగిలించాయి. కాని తను చేసేది ఏమీ లేదు. తను కూడా బాధతో, ఒంటరితనంతో జీవిస్తున్నాడు కదా. ఆ సమయంలో ఓ మిత్రుడు సుధాకర్కు ఒక ధ్యాన శిబిరం గురించి చెప్పాడు. మొదట అభ్యంతరపడ్డా చివరికి వెళ్లాడు. అక్కడొక వృద్ధగురువు హవాయన్ హీలింగ్ మంత్రం హో ఓ పోనో పోనో గురించి వివరించారు. ఈ 4 మాటలు మన శరీరాన్ని కాదు, మన ఆత్మను వైద్యం చేస్తాయి అని చెప్పారు. ఐఎమ్ సారీ, దయచేసి నన్ను క్షమించు, ధన్యవాదాలు, నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మంత్రాన్ని మనలోని బాధకు, మన అనుభూతులకు చెప్పాలి అని గురువు చెప్పారు. మంత్రాన్ని మన హృదయం వినాలి, మన హృదయం చెప్పాలి. సుధాకర్ అప్పటినుంచి ప్రతిరోజూ రాత్రి నిశ్శబ్దంగా కూర్చుని తన కూతురు ముఖం ఊహించుకుని ఈ మంత్రాన్ని ధ్యానిస్తూ చెప్పడం ప్రారంభించాడు. అన్వితా, నన్ను క్షమించు. నేను నీతో ఉంటే నీకు బాగుండేది. నిన్ను ప్రేమిస్తున్నాను. ధన్యవాదాలు నా జీవితంలో ఉన్నందుకు. అలా రోజు 10 నిమిషాలు మాత్రమే ఈ మంత్రాన్ని మనసారా మురిపిస్తూ ఉచ్చరించేవాడు. కొన్ని రోజులకే అతని హృదయం కరిగినట్టు అనిపించసాగింది. కొన్ని రోజులుగా తను అన్వితను నిజంగా చూడలేదనిపించింది. ఆమెపై చూపించే ప్రేమ, స్నేహం అన్నీ లోపలే ఉండిపోయాయని బాధపడసాగాడు. ఒకరోజు అన్విత స్కూల్లో నాటకం ఉందని చెప్పింది. గతంలో సుధాకర్ ఎప్పుడూ ఇటువంటి కార్యక్రమాలకు వెళ్లే వ్యక్తి కాదు. కాని ఈసారి మారాడు. పనిని పక్కనపెట్టి ముందవరుసలో కూర్చుని తన కూతురి ప్రదర్శన చూశాడు. ప్రదర్శనలో మధ్యలో అన్విత స్టేజిమీదే ఆగిపోయి తండ్రివైపు చూసింది. ఆమె ముఖంలో వెలుగు చూచి తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. నాటకం తర్వాత అన్విత పరిగెత్తుకుంటూ వచ్చి అతని మెడలో చేతులు వేసి అంటింది. నాన్నా, నువ్వు వచ్చావు, నువ్వు నిజంగా వచ్చావు. సుధాకర్ మాటలాడలేకపోయాడు. కన్నీటి మధ్య కేవలం మృదువుగా చెప్పాడు, నన్ను క్షమించు బంగారూ, నిన్ను ప్రేమిస్తున్నాను. ఆ రోజు ఇద్దరి మధ్య అంతరాయం గాలిలో కరిగిపోయింది. హృదయాల మధ్య ఉన్న శూన్యం ప్రేమతో నిండిపోయింది. హో ఓ పోనో పోనో మంత్రం తనను మాత్రమే కాదు, తన పాప హృదయాన్ని కూడా మాంచింది. దీన్ని హో ఓ పోనో పోనో అని కూడా అంటారు.